జంపింగ్స్ విషయంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిద్దరు పోయినంత మాత్రాన తమకి వచ్చే నష్టమేమీ లేదన్నారు కాకాండ్. అయితే ఒకరే మిగులుతారు అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేశారు? ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు, ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి. కొనుగోలు చేసినంత మాత్రానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరో ఒకరో ఇద్దరో పోయినంత మాత్రానే, రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రానే వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. నేను చెప్పినట్టుగా అది మునిగితున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ. చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఏకాగ్గా మిగిలిపోయి ఆయన కూడా నేనేం చేస్తే బాగుంటుందో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది. పూర్తిగా అంటే 100% ఖాళీ అవుతుంది. గేట్లు అంటే చెప్పాం కదా, ఎవరైనా పదవులకు రాజీనామా చేయాలి, ఆ తర్వాత చేర్చుకుంటామని చెప్పాం. దాంట్లో కూడా కొంచెం క్వాలిటీ ఉన్నాయి. కొంతమంది అత్యంత వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ప్రజల్లో అవినీతి పనులకు ముద్రపడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళని పార్టీకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే రీజనబుల్గా ఒక దీంట్లో ఉండి అన్ఫార్చునేట్గా ఆ పార్టీలో ఉన్నారో అటువంటి వాళ్ళు రిలైజ్ అయ్యి మేము పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈరోజు వస్తామంటే అటువంటి వాళ్ళకి వెల్కమ్.